హాయ్ అండి, దిస్ ఈస్ డాక్టర్ సాయి కృష్ణ, ఎండి జనరల్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ అక్యూట్ వైరల్ హెపటైటిస్. అక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది 5 రకాల వైరస్ ద్వారా మనకి రావచ్చు. ఒకటి హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ డి వైరస్, హెపటైటిస్ ఈ వైరస్. ఇందులో మనకు మోస్ట్ కామన్ వచ్చేసి హెపటైటిస్ ఏ వైరస్. ఇందులో మనకు మోస్ట్ కామన్గా చూసుకుంటే హెపటైటిస్ ఏ, డి అండ్ ఈ వైరస్ అనేది మెయిన్లీ ఫీకో ఓరల్ రూట్ ద్వారా రావచ్చు, శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల రావచ్చు, లేకపోతే ఓవర్ క్రౌడింగ్ ఉన్న ప్లేసెస్లలో కూడా మనం చూడొచ్చు. ఇది ఎప్పుడైనా పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎటన్నా ఓవర్ క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల, ఆ వాటర్ మనం తాగడం వల్ల, లేకపోతే ఫుడ్ కంటామినేషన్ అవ్వడం వల్ల, ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మనము హెపటైటిస్ ఏ, డి అండ్ ఈ వైరస్ అనేది మనం చూడొచ్చు. మెయిన్లీ ఇందులో హెపటైటిస్ డి వైరస్ అనేది సింగిల్గా ఎప్పుడు కూడా అటాక్ అవ్వదు. హెపటైటిస్ బి వైరస్ ఉన్న పేషెంట్స్లలోనే హెపటైటిస్ డి వైరస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే హెపటైటిస్ డి వైరస్ అనేది చాలా రేర్. హెపటైటిస్ ఈ వైరస్ అనేది యంగ్ పేషెంట్స్ అండ్ మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో హై రిస్క్ లెక్క మనం వాళ్ళని గుర్తించవచ్చు. హెపటైటిస్ ఏ వైరస్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలా ఎక్కువ మందికి వస్తుంది. దీన్నే ఎండమిక్ అని అంటారు. సో ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమిటంటే మామూలు వాటర్ కంటామినేషన్, మిల్క్ కంటామినేషన్ వల్ల కూడా మనము పేషెంట్స్లలో హెపటైటిస్ ఏ వైరస్ అనేది రావడం చూస్తున్నాం. దీని హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్లో మనము గుర్తించాల్సిన లక్షణాలు ఏంటి అంటే పేషెంట్ ఫస్ట్ డైరెక్ట్ పస్కల్తోని ప్రజెంట్ అవ్వడు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది మనం ఇంట్లోనే మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. మెయిన్లీ దీనికి సిమ్టమ్స్ ఎట్లా ప్రజెంట్ అవుతాయంటే పేషెంట్ తలనొప్పి రావడము, జ్వరం రావడము, కళ్ళు మంటమనడము, వాంతులు రావడము, ఇవన్నీ ఒక 1 వీక్ జరిగిన తర్వాత కడుపు నొప్పి కూడా మనం చూడొచ్చు పేషెంట్లలో. సో ఇట్లాంటి పేషెంట్ మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు కళ్ళు చూసినా, లేకపోతే మూత్రం చూసినా కూడా మూత్రం కూడా పసుపు రంగుగా మారడము, లేకపోతే కళ్ళు స్క్లెరా రీజియన్లో ఎల్లో కలర్ డిస్కలరైజేషన్ అవ్వడము, ఇవన్నీ మనం గమనించవచ్చు. సో ఇట్లాంటి పేషెంట్స్లలో మనము మెయిన్లీ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 1 వీక్ తర్వాత 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఆటోమేటిక్గా సెల్ఫ్ లిమిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ 99% కేసెస్లలో. ఆ మిగతా 1% పేషెంట్స్లలో జాండీస్ వచ్చి పేషెంట్కి కడుపు నొప్పి రావడము, వీక్ అవ్వడము, వాంతులు రావడం, ఇవన్నీ మనం చూడవచ్చు. ఇట్లాంటి పేషెంట్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా ఎల్ఎఫ్టీ టెస్ట్ వీక్లీ వన్స్ అట్లా చేయించుకోవడము, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయితే డైలీ చెక్ చేసుకోవడము, ఇవన్నీ ద్వారా మనము లోపల ఉన్న వైరల్ లోడ్ ఎంత ఉంది, మన జాండీస్ ఎంతవరకు పెరిగింది, బిలిరూబిన్ లెవెల్స్ ఎంతవరకు పెరిగింది, దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటామని చెప్పేసి దానికి సంబంధించిన టాబ్లెట్స్, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రీట్ చేసుకోకపోతే, మనం రెగ్యులర్ చెకప్ లేకపోతే ట్రీట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే పేషెంట్స్కి మెయిన్లీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి? జాండీస్. మెయిన్లీ జాండీస్ అనేది ఎక్కువ పెరగడం, అంటే పస్కలు రావడము, లేకపోతే కడుపు నొప్పి రావడము, ఇవన్నీ లివర్కి సంబంధించి లివర్ వాపు వచ్చి లాస్ట్ ఫైనల్ స్టేజ్ సిరోసిస్ లాగా కూడా మారే అవకాశం ఉంది. సిరోసిస్ తర్వాత కూడా మనం నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా పేషెంట్ ఇట్లాంటి సిమ్టమ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా డెవలప్ అయినప్పుడు వెంటనే వచ్చి దగ్గరున్న జనరల్ ఫిజిషియన్కైనా లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కైనా చూపించుకుంటే ఇవి మనకి సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇందులో మెయిన్లీ మనం భయపడాల్సింది, కంపల్సరీ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాల్సింది అని అంటే హెపటైటిస్ బి అండ్ సి వైరస్. ఇందులో మళ్ళీ హెపటైటిస్ బి వైరస్ అనేది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కన్నా 100 times ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సి కన్నా హెపటైటిస్ బి 10 times ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ బి వైరస్ ద్వారా అఫెక్ట్ అయిన పేషెంట్స్ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి. వైరల్ లోడ్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్రతి పేషెంట్కి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉండదు. వైరల్ లోడ్ని బట్టి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతున్నా, లేకపోతే యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతున్నా సంబంధించిన డాక్టర్ చూసి ఆ మూమెంట్లో చూసి చెప్తారు. హెపటైటిస్ బి వైరస్తో అఫెక్ట్ అయిన పేషెంట్స్ మెయిన్లీ దేని ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్న పేషెంట్స్, లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా సెలూన్కి వెళ్ళినప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు సేమ్ బ్లేడ్ ఇతరులకు వాడినప్పుడు, లేకపోతే సిరంజెస్ అనేటివి ఒక పేషెంట్ వారి లోకల్ దగ్గర ఎప్పుడైనా వేరే లోకల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే సిరంజ్ 2-3కి వాడినప్పుడు ఆ పేషెంట్ అఫెక్ట్ అయిన పేషెంట్ నుంచి మనకి ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సి కూడా ఆల్మోస్ట్ బి వైరస్ లెక్కనే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ వైరస్ బారి నుంచి బయటపడడం ఎలా? సో ఈ పేషెంట్స్ ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది మనకు. సో ఈ రెగ్యులర్గా మనకి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వైరస్ డోసెస్ ఎట్లుంటాయంటే 0 అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి, 1 month తర్వాత ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి, మళ్ళీ 6 months తర్వాత ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి.
తీసుకున్నప్పుడు ఎవ్రీ 6 monthsకి మన వైరల్ లోడ్ ఎంత ఉంది, మనకేమైనా అఫెక్ట్ అయినామా, మెయిన్లీ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్, లేకపోతే పబ్లిక్లలో ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్లలో పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా రెగ్యులర్గా ఈ వైరల్ లోడ్ ఎంత ఉందని చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వైరస్ బారి నుంచి బయటపడవచ్చు.